నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని కలిసిన సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో సీఎం చర్చ. ఏపీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి, పట్టణాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టులు కీలకమైనవిగా సీఎం వెల్లడి. ఆలూరు ఆదోనిలో పాదయాత్ర సమయంలో కుటుంబాలు మూకుమ్మడిగా వలసలు వెళ్లటం చూశాకే తాగునీటి హామీ ఇచ్చామని మంత్రి లోకేష్ వెల్లడి. సాగు, తాగునీటికి సంబంధించి పవన్ కళ్యాణ్తో 2 సార్లు చర్చించానన్న మంత్రి. వలసల నివారణకి చర్యలు తీసుకుంటామని హామీ. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన జనసేన నేత కొనితెల నాగబాబు. ఆయన వెంట మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్లు. ఏపీ అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసిన నాగబాబు. పశ్చిమంలో జనసేన పార్టీలో చేరికలు. మద్దిల రామకృష్ణ, అతని మిత్ర బృందం జనసేన పార్టీలో చేరిన వైనం. పార్టీ కండవా కప్పిన జనసేన నేత ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్. కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేంద్ర మంత్రితో చర్చించారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి, పట్టణాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టులు కీలకమైనవని అన్నారు. ఈ ప్రాజెక్టులను వెంటనే ఆమోదించి ఆర్థిక సాయం అందించమని సీఎం కోరారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పట్టణీకరణ సవాలును పరిష్కరించడంలో ఈ ప్రాజెక్టులు ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక నోట్ను కేంద్ర మంత్రికి సమర్పించినట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ఆమోదించారని, విశాఖపట్నం, విజయవాడ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఆలూరు ఆదోనిలో యువగళం పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో కుటుంబాలు మూకుమ్మడిగా వలసలు వెళ్లడం చూశారని, అవన్నీ చూశాకే ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు, తాగునీరు ఇస్తామని హామీ ఇచ్చారని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఒకే వాహనం 200 మంది వెళ్లడం కూడా గమనించారని ఆయన తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సాగు, తాగునీరు ఇచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. అసెంబ్లీలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ నంద్యాల తర్వాత కర్నూలులో పాదయాత్ర చేశానని, ఈ 2 ప్రాంతాల మధ్య ఎంతో వ్యత్యాసం కనిపించిందని తెలిపారు. కర్నూలు జిల్లాలో మారుమూల ప్రాంతాలకు కూడా సాగు, తాగునీరు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. స్థూల నమోదు నిష్పత్తి అక్షరాస్యతలో కర్నూలు వెనుకబడి ఉందని చెప్పారు. అలాగనే అందుకే రాబోయే డిఎస్సీలో కర్నూలుకి ఎక్కువ మంది ఉపాధ్యాయులు రాబోతున్నారని తెలిపారు. విద్యార్థులకి ఆపార్ ఐడిని కేంద్రం తప్పనిసరి చేస్తుందని అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టి విద్యార్థులకి ట్రాక్ చేస్తామని అన్నారు. ఇందుకు అవసరమైన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేస్తున్నామని తెలిపారు. ఒక డ్రాప్ అవుట్ కూడా ఉండకూడదనేది లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. భాగంగా మేము కూడా చాలా పారదర్శకంగా ఒక టెట్ కూడా నిర్వహించడం జరిగింది. టెట్ నుంచి నోటిఫికేషన్ వెళ్ళే లోపల ప్రభుత్వం 1 మ్యాన్ కమిషన్ వేసి రిజర్వేషన్ మ్యాన్ రిపోర్ట్ నివేదిక ఇవ్వాలని కోరటం జరిగింది. దానివల్ల ఈ ప్రక్రియ వాస్తవంగా కొంచెం డిలే అవుతాం జరిగింది. అటు ఎలాంటి సందేహం లేదు. కానీ మేము ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఎట్టి పరిస్థితుల్లో మార్చిలో ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ 16,347 పోస్టులు భర్తీ చేశాక మార్చిలో మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం. అది మొదటిది. రెండోది అధ్యక్ష, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఒక కౌంటర్ వెళ్ళి లేదు ఇది కరెక్ట్ లేదు, అది కరెక్ట్ లేదు జనరల్గా చెప్తాం జరుగుతుంది. ఈసారి అట్ట కాకుండా నేను అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశాం. 1994 నుంచి ఏమేమి కేసులు పడినాయి డిఎస్సి పైన కేసులను తీసుకోండి. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్స్ పైన సబర్వాల్ జడ్జ్మెంట్స్ ఉన్న ఎన్ని స్టడీ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఇట్ షుడ్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ లీగల్ స్క్రూటినీ. సింపుల్ వర్డ్స్ నేను అధికారులు చెప్పాను అధ్యక్ష. సో మేమందరం బలంగా నమ్మేది ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ నోటిఫికేషన్. ఇట్ విల్ ఆల్సో స్టాండ్ లీగల్ స్క్రూటినీ. సో దట్ ఎందుకంటే ఇది చాలా కీలకమైనది. అప్పుడే 16,347 మంది ఉపాధ్యాయులు మనకు వస్తారు. అది కూడా ఈ సంవత్సరంలోనే తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్న అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు అనేక సంస్కరణలు మేము తీసుకొస్తాం జరిగింది. దీంట్లో ఫస్ట్ నేను చెప్పాల్సిన జియో 117 ఆల్టర్నేటివ్ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందల సంఘాలతో కూర్చున్నాం, చాలా చర్చించాం. నేనే ఒకరోజు దాదాపు 5.5 గంటలు సంఘాలతో కూర్చున్నాను అధ్యక్ష. నాన్ స్టాప్ సెషన్ పెట్టుకున్నాం, డిస్కస్ చేశాం. ఐదర్ నేనన్నా వాళ్ళని కన్విన్స్ చేసా, వాళ్ళన్నా నన్ను కన్విన్స్ చేశారు అధ్యక్ష. ఎందుకంటే మన ప్రభుత్వం పరదాలు కట్టుకున్నాం 144 సెక్షన్ పెట్టుకుని తిరిగే ప్రభుత్వం కాదు. ప్రజలకు జవాబుదారితనం ఉండాలి.
ప్రజలకు మనం సమాధానం చెప్పాలి. జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారి వనితారానికి నాగబాబు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వనితారానికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్ బలపరిచారు. నాగబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, అలాగే నామినేషన్ ను బలపరిచిన లోకేష్, మనోహర్ కి నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ జన సైనికుడు అవిశ్రాంత కృషి చేయాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలన్నదే జనసేన పార్టీ సిద్ధాంతమని వెల్లడించారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా జన సైనికులు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ సీనియర్ నాయకులు అజయ్ వర్మ ఠాకూర్ ఆధ్వర్యంలో మధ్యల రామకృష్ణ, అతని మిత్ర బృందం జనసేన పార్టీలో చేరారు. భవానీపురంలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో విఎంసీ కళ్యాణ మండపంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పార్టీలో జాయిన్ అయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఎంఏ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, మండల రాజేష్, పోతిరెడ్డి అనిత, రావి సౌజన్య, బాడిత శంకర్, మల్లెపు విజయలక్ష్మి, కార్పొరేటర్లు మహాదేవ్ అప్పాజీ, మరుపిల్ల రాజేష్, నాయకులు అత్తలూరి పెదపాపు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సమాజంలో ఉన్న అసమానతల్ని తొలగించి ఆదర్శవంతమైన సమాజం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారని చెప్పారు. అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలన్నది జనసేన పార్టీ సిద్ధాంతమని చెప్పారు. పార్టీ లక్ష్యాల కోసం పనిచేసే వారికి సముచితమైన స్థానం ఉంటుందని చెప్పారు. ప్రతి జన సైనికుడు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలి అని అన్నారు. జనసేన పార్టీ కృష్ణప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. అలాగే మధ్యన విజయ్ అప్పాజీ గారు ఇటు 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 పెదబాబు గారు మనసు చెప్తా ఉంది. అందుకే నేను మీ అందరికీ ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దాంట్లో నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీ అందరికీ వివరించాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే జనసేన పార్టీ భావజాలం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, వ్యక్తిత్వం, జనసేన పార్టీ ఆశయాలు ఆకర్షితులై అనేక మంది, ముఖ్యంగా గతంలో మా జనసేన పార్టీలో పనిచేసి బయటికి వెళ్ళి మళ్ళీ ఈరోజు పశ్చాత్తాపడి ఆయన ఇక్కడున్న నాయకత్వం విసిగించడం వల్ల వెళ్ళాడు తప్ప సిద్ధాంతాన్ని నేను ఏ రోజు విడిచిపెట్టలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు
అని చెప్పి ఈరోజు మధ్యల రామకృష్ణ ఎంఆర్కే ఆయన ఆధ్వర్యంలో సుమారు 150 మంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మా మిత్రులు నాయకులు సామినేని ఉదయభాను గారు, అలాగే మా జనసేన రాష్ట్ర కార్యదర్శులు, మహిళా కోఆర్డినేటర్లు, కార్పొరేటర్లు, చిరంజీవి యువత అధ్యక్షులు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో వాళ్ళని స్వాగతం పలకడం జరిగింది. అలాగే జనసేన పార్టీని బలోపేతం చేయాలి అన్నటువంటి కృత నిశ్చయంతో వాళ్ళు ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన సత్తా ఏంటో చూపించాలి. ఆ జిల్లా అధ్యక్షులు ఉదయభాను గారి ఆధ్వర్యంలో పార్టీ ఆదేశాల అనుసారం నడుచుకుంటామని చెప్పేసి వాళ్ళందరూ కూడా అకుంఠిత దీక్షతో ఈరోజు జాయిన్ అవడం ఇది చాలా శుభ పరిణామం. నియోజకవర్గంలో జనసేన పార్టీలో ఎంఆర్కే మద్దుల రామకృష్ణ నేతృత్వంలో ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి మరి వారి నాయకత్వంలో 150 మంది జనసేన పార్టీలో చేరనుంది. వాళ్ళు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఎంతో సంతోషాన్ని ఆహ్వానం తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి ఎంఎస్ఎంఈ చైర్మన్గా ఉన్న శివశంకర్ గారు కూడా రావటం, అలానే రేపు మార్చి 14వ తారీఖు జరగబోయే 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఈరోజు విజయవాడలో కూడా ఒక పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలతో నాయకులతో ముఖ్యమైన సమావేశం కూడా ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో లక్షలాది మంది పాల్గొనే ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఎన్టీఆర్ జిల్లా నుంచి, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కూడా వేలాది మంది తరలి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకి కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా మరి ఈరోజు మరి వెస్ట్ కాన్స్టిట్యున్సీ కూడా చాలామంది మేము సైతం అన్నట్టుగా కొత్తగా ఇతర పార్టీల నుంచి వైసీపీ నుంచి రాజీనామా చేసి ఇవాళ జనసేన పార్టీలో చేరే వారికి కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి వాళ్ళ శివశంకర్ గారు చెప్పినట్టుగా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా జనసేన పార్టీ ఒక ప్రధానమైన భూమిక పోషిస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. మండలిలో పలువురు ఎమ్మెల్సీలు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంపై ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని గత వైసీపీ ప్రభుత్వం కనీసం మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించలేదన్నారు. అస్తవ్యస్తంగా పునర్వ్యవస్థీకరణ చేశారని విమర్శించారు. అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఎమ్మెగనూరు, ఉదయగిరి రెవెన్యూ డివిజన్లుగా మార్చారనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలిపారు. పెద్దలు చెప్పినట్టుగా అశాస్త్రీయంగా ఎవరితో చర్చించకుండా ఈవెన్ కేబినెట్ ఏదైతే జనవరి 21 జరిగినటువంటి కేబినెట్ లో కూడా చర్చించకుండా జనవరి 25న హుటాహుటిన ఒక నోట్ ఇచ్చి మంత్రులకి ఈ యొక్క విభజన చేశారు అధ్యక్ష. తొందరపాటు నిర్ణయాలతో అధ్యక్ష అశాస్త్రీయంగా చేశారు అధ్యక్ష. ఈ ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళ మా చర్చ పెట్టి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈవెన్ ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి అధ్యక్ష. అలాగే అధ్యక్ష రాజకీయ ప్రజల కోసం అధ్యక్ష నియోజకవర్గాలను, డివిజన్లు, మండలాలను కూడా అంటే అస్తవ్యస్తంగా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. కనీసం ఇప్పుడు పెద్దలు దుబారపు రామారావు చెప్పినట్టుగా 24లో ఎప్పుడైతే ఎలక్షన్ ఉందో అప్పుడు దాకా కూడా, ఎందుకంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అధ్యక్ష, కలెక్టర్ అంటే ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సుప్రీం పవర్ అధ్యక్ష అక్కడ ఆ జిల్లాకి. అలాంటి వారు కూర్చోవడం ఒక బెంచి కూడా లేనటువంటి ఇవన్నీ కూడా క్రమక్రమంగా మేము ఇప్పుడు వచ్చినటువంటి 9 నెలల్లో మేము వాటిని సరిద్దామని చూస్తాం తప్ప ఎక్కడ కూడా కొత్త ప్రతిపాదన జిల్లాలకు లేదు అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష రెవెన్యూ డివిజన్లకు మాత్రం మాకు కొన్ని వచ్చినాయి అధ్యక్ష. అద్దంకి ఒకటి ముఖ్యంగా వాళ్ళకి సపరేట్గా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి వచ్చింది అధ్యక్ష. అలాగే మడకశిర ఒకటి వచ్చింది అధ్యక్ష. ఈ రెండు కూడా కలెక్టర్లు పాజిటివ్ గా రాసి పంపించారు అధ్యక్ష. అలాగే ఎమ్మెగనూరు, ఉదయగిరి కూడా వారు కూడా విద్యుత్ ఛార్జీలను పెంచింది వైసీపీ హయాంలోనేనని, కానీ ఇప్పుడు ఛార్జీలు పెంచారని అదే పార్టీ ఆరోపిస్తుందని ఏపీ మంత్రి గోటిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు పెంచిన విద్యుత్ ఛార్జీలకు మళ్లీ వారే ధర్నాలు చేస్తూ కొత్త సంప్రదాయాన్ని తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. శాసనమండలి సమావేశంలో భాగంగా విద్యుత్ ఛార్జీల అంశంపై ఆయన మాట్లాడుతూ జగన్ హయాంలో విద్యుత్ ఛార్జీలను 9 సార్లు పెంచారని ఆయన తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం చివరి 2 ఏళ్లలో ఛార్జీల పెంపు ద్వారా ప్రజలపై 15,000 కోట్ల భారం వేసిందని ఆరోపించారు. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఛార్జీలని పెంచలేదని గుర్తు చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా వారికి అప్పగించామని తెలిపారు. 5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని చిన్నాభిన్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున వాళ్ళు ప్రజల మీద భారం మోపి దాదాపు
15,000 కోట్ల పైన ప్రజల మీద భారం వేయటం కూడా జరిగింది సార్. అదేవిధంగా ఒకసారి వాస్తవాలకు వస్తే 14 నుంచి 19లో ₹1 కూడా ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ₹1 కూడా మనం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా మిగులు విద్యుత్ తోటి మనం వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో విద్యుత్ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడమే కాకుండా విపరీతంగా భారం పెంచి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన సంగతి మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదే కాకుండా ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడం జరిగిపోయింది. దాదాపు 14 నుంచి 19 సంవత్సరాల్లో దాదాపు 7 నుంచి 8 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని మనం ఈ రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చిన దానికి ఆ రోజు వచ్చిన ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పవర్ని తీసుకోకుండా పవర్ షట్ డౌన్ చేసేసి చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజ్ చేయటం వల్ల ఈ భారం ప్రజల మీద పడిందనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ పర్చేజెస్ కొనకూడదు అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజెస్ అన్ని కూడా డౌన్ చేశాం. దాదాపు వాళ్ళైతే పవర్ పర్చేసెస్ మీద దాదాపు 10,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు. మనమైతే పూర్తిగా దాన్ని డౌన్ చేసి మన జెన్కోని పవర్ జనరేషన్ వీటీపీఎస్ని కానీ లేకపోతే కృష్ణపట్నంలో ఉన్న మన పవర్ జనరేషన్ని విపరీతంగా పెంచి తద్వారా పవర్ ఈ రాష్ట్ర ప్రజలకు పవర్ అందించాలి, ఎక్కడ కూడా రూపాయి కూడా పెంచకూడదనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మేమైతే ఖచ్చితంగా చెబుతున్నాం, ఈ విద్యుత్ ఛార్జీలు గతంలో పెంచి ప్రజల మీద భారం వేసినవి మనం పెంచినవి ₹1 కూడా మనం పెంచలేదు. పదే ప్రజల్లోకి క్వశ్చన్ రూపంలో కానీ ధర్నాల రూపంలో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్లోకి తప్పు సంకేతాలు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనమైతే ₹1 కూడా పెంచాం. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మీద భారం వేసే ప్రసక్తే లేదని చెప్పి మీ ద్వారా సభ ద్వారా తెలియజేస్తున్నాం. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె సురేష్ బాబు చికెన్, మటన్, బీఫ్ మరియు ఫిష్ షాపుల యజమానులతో వ్యర్థ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల మాంసపు షాపుల నుండి వచ్చే వ్యర్థాలను ప్రైవేటు వ్యక్తులు సేకరించి వాటిని చేపల చెరువులకు వాడుతున్నారని, అలా చేస్తే ప్రభుత్వ ఉత్తర్వులు 56 యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రకారం మాంసపు షాపుల వారు వ్యర్థాలను చేపల చెరువులకు వేయకూడదని ఆదేశాలు జారీ చేయగా ఆ వ్యర్థాల నిర్వహణ గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ వ్యర్థాల సేకరణ కొరకు తగిన మార్గదర్శకాలను తయారు చేసి త్వరలోని సమగ్ర ప్రణాళిక ప్రకారం ఆ వ్యర్థాలను సేకరించి వాటిని సరైన రీతిలో డిస్పోజ్ చేసేటట్టు చర్యలు తీసుకుంటామని అన్నారు. వాటిని సేకరించడమే కాకుండా ఆ వ్యర్థాలను కంపోస్టింగ్, బయోమిథునైజేషన్ వంటి వివిధ పద్ధతులను వాడి వ్యర్థాల నుండి సంపద తయారు చేసేటట్టు చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ అంతా అప్పుల తడకగా ఉందని రైతు సంఘ నాయకులు కేశవరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే వ్యవసాయ రాష్ట్రంగా పేరొందిందని, అలాంటి రాష్ట్రంలో రైతాంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి 2025-26 పరిశీలనపై విజయవాడ ఎంబీవీకే భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రజా, కార్మిక, రైతు సంఘాల నాయకులు హాజరై చర్చించారు. అనంతరం రామరాజు, కేశవరావులు మాట్లాడారు. 3 లక్షలకు పైగా బడ్జెట్ పొందుపరిచాయని, అయితే అందులో 1 లక్షకు పైగా అప్పులు చేయవలసిన పరిస్థితి ఉందని చెప్పారు. అభివృద్ధి మరియు సంక్షేమానికి బడ్జెట్లో కేటాయిస్తూ చూపిస్తున్న దానికి, ఖర్చు చేస్తున్న దానికి వ్యత్యాసం ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రంగా పేరొందిందని, కానీ బడ్జెట్లో మాత్రం రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసేలా కేటాయింపులు జరిగాయని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలంటే బడ్జెట్లో కేటాయించిన నిధులు సరిపోవని, అలాంటప్పుడు ఏ విధంగా రైతులకి న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పేటువంటి స్థితి, ఒక గ్లాసుడు మంచినీళ్ళు కావాలన్నా కొనుక్కునేటువంటి స్థితి ఇప్పటికే వచ్చింది. కాళ్ళు గడుపుకోవడానికి చెంబు నీళ్లు కావాలన్నా కొనుక్కునే స్థితి లోపలిస్తుంది. ఆ విధానం పూర్తిగా వస్తుంది. అందుకే ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఈయన చాలా స్వల్పంగా కేటాయించాడు. పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు, దాన్ని మినహాయిస్తే చాలా తక్కువ నిధులు కేటాయించారు. ఏ ప్రాజెక్టు కూడా పూర్తవదు. ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే రాష్ట్రం చాలా తీవ్రమైన నష్టానికి, కష్టాలకు దారితీసే పరిస్థితి. రెండోది, వ్యవసాయ రంగంలో రిటర్న్స్ రావాలి అంటే సాగునీరు ఒక మొదలైతే రైతు పండించిన పంటకి మద్దతు ధర కావాలి. గత 3 మాసాల నుంచి చూసుకుంటే ఏ ఒక్క పంటకి కూడా మద్దతు ధర లేదు. ఈ రోజున మిర్చి రైతాంగం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది.
గత సంవత్సరం ఇదే రోజుల్లో పుట్టిన 10,000 కోట్ల రూపాయలు వాస్తవ రూపం వచ్చేసరికి దాంట్లో 7,000, 6,000 కోట్ల రూపాయలే ఖర్చు పెడతా ఉన్నారు. ఆ మోడల్లో ఉంది. మరి ఈ మోడల్ ఎంతవరకు నడవాలి? సో అందువలన మరి మన ప్రజలందరూ కూడా దీని గురించి క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద చర్చలు బాగా చేసి విశ్లేషణ చేసి ప్రజల్లో ఈ ఆర్థికపరమైన బడ్జెట్ పరమైన అంశాల్లో కొంత చైతన్యం తీసుకురావడానికి మేము మాకినే బస్సుపల్లి విద్యార్థి ద్వారా కృషి చేస్తూ ఉన్నాం. నమస్కారం. తమ జీవనాధారమైన షాపులను ధ్వంసం చేయడమే కాకుండా మాపై దౌర్జన్యం చేస్తూ భవన యజమాని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అద్దెదారులు మానికొండ శ్రీనివాస్, మిరియాల శ్రీహరీష్లు ఆవేదన వ్యక్తం చేశారు. షాపులోని ఫర్నిచర్, సరుకు ధ్వంసం చేసిన విషయమే తాము పోలీసులను ఆశ్రయించామని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని వెల్లడించారు. బాధ్యుడైన భవన యజమానిని శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరారు. తమ షాపులను అన్యాయంగా పడగొట్టడమే కాకుండా తమపై నిరాధారమైన ఆరోపణలకి భవన యజమాని మద్దుల దామోదరం చేస్తున్నారని తారాపేట పీనా మహమ్మద్ స్ట్రీట్లోని షాపుల ఓనర్లు మానికొండ శ్రీనివాసు, మిరియాల హరీష్లు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై గురువారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అన్యాక్రాంతంగా అర్ధరాత్రి ఎటువంటి సమాచారం లేకుండా తమ షాపుల్ని జేసీబీలతో బాగున్న యజమాని ధ్వంసం చేశారని చెప్పారు. 40 సంవత్సరాలుగా షాపులలో వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, యజమాని చర్యల వలన తమ జీవనోపాధి పోయిందని తెలియజేశారు. ఈ విషయంపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని అన్నారు. ఈ నేపథ్యంలో తమపై భవన యజమాని దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. తమకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని, నష్టాన్ని భర్తీ చేయాలని కోరారు. రెనోవేషన్ చేసుకున్నాను 15 ఏళ్ల క్రితం కూడా. మాదేటి వెంకటేశ్వర్లు గారు అని చెప్పి ఇప్పుడున్న షాపు ఓనర్ గారు మామగారు దగ్గర 1979లో మేము లీజుకి తీసుకున్నాం సార్. అలా వ్యాపారం చేసుకుంటూ వస్తున్నాం. మా నాన్నగారు తరం అయిపోయిన తర్వాత నేను వచ్చానండి. నేను వచ్చిన తర్వాత మధ్యలో దామోదరం గారు వచ్చారు గత 15 సంవత్సరాల నుంచి. ఆయన వచ్చిన తర్వాత కూడా మేము రెంట్లు అవి పే చేసుకుంటున్నాం. మొత్తం అన్ని జరుగుతూనే ఉన్నాయి. మొన్న జనవరి 26న మా ఫాదర్ చనిపోయారు సార్. మా ఫాదర్ చనిపోయారు. మేము ఆ కార్యక్రమంలో ఉన్నాము. జనం కూడా అవ్వలేదు. ఇంకా వచ్చాడు, ఖాళీ చేయాలన్నాడు. సార్ టైం ఏమన్నా సార్ అని అడిగాము. తర్వాత ఒక రోజు 24వ తారీఖు అర్ధరాత్రి సడన్గా వచ్చి జేసీబీతో మా షాపును కూల్చేశారు సార్. ఫిబ్రవరి 24 అర్ధరాత్రి సుమారుగా 12:30 నుంచి 1 గంట మధ్యలో జరిగింది సార్. ఇది ఏ రకంగా న్యాయం? అర్ధరాత్రి పూట షాపులు కూల్చడం అనేది ఏ రకంగా న్యాయం మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన కూల్చడానికి ఏ రకంగా రైట్ ఉంది? కోర్టు నుంచి ఏమైనా ఆర్డర్ ఉందా కూల్చమని? కోర్టు ఆర్డర్ ఉండాలి కదా సార్. కోర్టు ఆర్డర్ ఉంటే కోర్టు ద్వారా ఖాళీ చేయించుకోవచ్చు. కొన్ని కోర్టు కూల్చేయమంది అనుకోండి, కూల్చేసుకోమనండి. అందులో తప్పేం లేదు సార్. కోర్టు ద్వారా ఏ ఆర్డర్ లేకుండా ఈ రకంగా చేశాడు. మా తాతగారైన మిరియాల ఈశ్వర వరప్రసాద్ గారు 1975లో శ్రీను గారు చెప్పినట్టు ఆ స్థలం వరకే లీజ్ తీసుకున్నారు. ఏ బిల్డింగ్ కూడా మాకు అప్పుడు లేదు. మా సొంత డబ్బులతో మేము బిల్డింగ్ కట్టుకున్నాం. అప్పటి నుంచి గత 45 సంవత్సరాల నుంచి దీనికి సంబంధించిన ఏ అడ్జస్ట్మెంట్ కానీ డెవలప్మెంట్ కానీ మేమే చేసుకున్నాం తప్ప మాకు ఆయన దగ్గర నుంచి ఏ సహకారం లేదు. వస్తారు, రెంట్ తీసుకుని వెళ్ళిపోతారు అంతే. తర్వాత గత 15 సంవత్సరాల నుంచి తర్వాత మా నాన్నగారు ఇక్కడ వ్యాపారం చేశారు. తర్వాత నేను తీసుకున్నాను, నేను చూసుకుంటున్నాను. మాకు గత 15 సంవత్సరాల నుంచి మధ్యలో దామోదరం గారు ఓనర్గా ఉంటున్నారు. ఆయన వస్తున్నారు, మేము రెంట్ ఇచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మొన్న జనవరి నెలలో షాపు ఖాళీ చేయండి అమ్మా, మేము బిల్డింగ్ కట్టుకుంటాం అన్నారు. అదేంటండి, నాళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాము, ఇట్లా సడన్ గా ఖాళీ చేయమంటే ఎట్లాగండి అంటే కుదరదు, మీకు టైం ఇవ్వలేము, అది ఇదని చెప్పారు. సరే, మామూలుగా మా పనులు మేము చేసుకుంటున్నాం. మొన్న ఫిబ్రవరి 24వ తారీఖు అర్ధరాత్రి 12:30కి జేసీబీని తీసుకొచ్చి పగల కొట్టేశారు. దానికి మీద మేము ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. మేము న్యాయాన్ని నమ్మి మా పని మేము చేసుకుంటున్నాం. గత 10 రోజుల నుంచి ఇక్కడే ఇద్దరం, శ్రీను గారు, నేను నరసింహారావు గారు, ఆయన ఫౌండరీ ఓనర్ గారు, ఇక్కడే కూర్చొని కాపలా కాసుకుంటున్నాం. గత 2 రోజులుగా మేము ఇక్కడ టార్పాలిన్ కానీ మా షాప్కి, షటర్ ఉన్న షాప్కి టార్పాలిన్ పెట్టుకుంటే లోపల స్టాక్ ఉంది, ఎత్తుకెళ్ళిపోతారేమో అని చెప్పి టార్పాలిన్ పెట్టుకుంటే అది కూడా ఉండకూడదు, దాన్ని చించేశారు. చించేసి 15 మంది కుర్రాళ్ళని వేసుకొచ్చి
చించేశారు. ఏంటంటే మా స్థలంలో మా స్థలం వాళ్ళది, మేము కాదంట్లా. ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేయడం తప్పేమీ కాదని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. పవన్ కళ్యాణ్ భార్య పిల్లలను అవమానించేలా పోసాని మాట్లాడారని గుర్తు చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడినా అలాంటి వారికి ఎవరూ మద్దతు ఇవ్వకూడదని అన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. పోసాని గతంలో చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. పోసాని కేవలం సినిమా నటుడు మాత్రమే కాదని మాటల రచయిత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తి అని తెలియజేశారు. అలాంటి మాటలు ఏ పార్టీలో ఉన్నవారు చేసినా తప్పే అవుతుందని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంటే ఆయనను విమర్శించడంలో తప్పులేదని, కానీ ఆయన భార్యను పిల్లల్ని అవమానించేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దిగజారి మాట్లాడిన పోసానిని ఆయన లాంటి వ్యక్తులకి ఎవరు అండగా నిలబడ్డా అది పొరపాటు అవుతుందని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు పరస్పర విమర్శలు సహజమేనని, కానీ వ్యక్తిగత విమర్శలు, అందులోనూ మహిళల్ని కించపరిచేలా మాట్లాడటం తగదని తెలిపారు. ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని కలిసిన సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో సీఎం చర్చ. ఏపీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి, పట్టణాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టులు కీలకమైనవిగా సీఎం వెల్లడి. ఆలూరు, ఆదోనిలో పాదయాత్ర సమయంలో కుటుంబాలు మూకుమ్మడిగా వలసలు వెళ్లటం చూశాకే తాగునీటి హామీ ఇచ్చామని మంత్రి లోకేష్ వెల్లడి. సాగు, తాగునీటికి సంబంధించి పవన్ కళ్యాణ్ తో 2 సార్లు చర్చించానన్న మంత్రి. వలసల నివారణకి చర్యలు తీసుకుంటామని హామీ. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన జనసేన నేత కొనితెల నాగబాబు. ఆయన వెంట మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్లు. ఏపీ అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసిన నాగబాబు. పశ్చిమంలో జనసేన పార్టీలో చేరికలు. మద్దిల రామకృష్ణ, అతని మిత్ర బృందం జనసేన పార్టీలో చేరిన వైనం. పార్టీ కండవా కప్పిన జనసేన నేత ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.